జైల్లో దస్తగిరిని బెదిరించిన వ్యవహారంలో రెండో రోజు విచారణకు చైతన్య రెడ్డితో పాటు అప్పటి జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ హాజరయ్యారు. జగన్ హయాంలో జైల్లో ఉన్న సమయంలో తనను బెదిరించారని దస్తగిరి ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇప్పటికే దస్తగిరిని నిన్న ప్రశ్నించారు. జైల్లో దస్తగిరిని బెదిరించిన వ్యవహారంలో రెండో రోజు విచారణకు చైతన్య రెడ్డితో పాటు అప్పటి జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ హాజరయ్యారు. జగన్ హయాంలో జైల్లో ఉన్న సమయంలో తనను బెదిరించారని దస్తగిరి ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇప్పటికే దస్తగిరిని నిన్న ప్రశ్నించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమిత్ర వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధానంగా అప్రూవర్ గా మారిన దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆ దస్తగిరికి సంబంధించి గత ఏడాది జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి వేరే కేసు మీద అతను ఎస్ఎస్టీ కేసు మీద నాన్ బెయిలబుల్ లో అక్కడ రిమాండ్ ఖైదీగా ఉండేవాడు జైల్లో గత ఏడాది. ఆ రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు జైల్లో ఎవరైతే ఈ కేసులో నిందితుడుగా ఉన్నాడో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి అప్పుడు జైలుకి వెళ్లి ఈ దస్తగిరిని కలిసి నీ వల్ల వైఎస్ కుటుంబ సభ్యులు నిందితులు చాలా ఇబ్బంది పడుతున్నారు, నువ్వు ఏదో విధంగా నువ్వు మనసు మార్చుకొని నువ్వు అప్రూవర్ గా మారి చెప్పిన విషయాలని అబద్ధము అసత్యాలని చెప్పి ఏదో వాళ్ళ కేవలం ఆ సునీత సిబిఐ వాళ్ళు చెప్పిన ప్రెజర్ వల్ల ఒత్తిడి వల్ల నేను అలా చెప్పాల్సింది వచ్చింది. అలా మారి నువ్వు డ్రాప్ అయితే అప్రూవర్ గా నీకు 20 కోట్లు ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చినా బతకడం కష్టం బెదిరించడం కూడా జరిగింది. సో ఆయన అప్పుడు చెప్పడంతో అప్పట్లోనే కంప్లైంట్ ఇచ్చాడు దస్తగిరి. ఎస్పీ ఫిర్యాదు ఇచ్చి ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అయితే అప్పట్లో జగన్ గవర్నమెంట్ ఉండటంతో కేసు పట్టించుకోలేదు, కేసు నమోదు చేయలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చి ఈ గవర్నమెంట్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిన్న విచారణ అధికారులు దస్తగిరిని సెంట్రల్ జైలు విచారించారు. ఈ రోజు ఎవరైతే ప్రధానంగా దానికి సంబంధించిన ఉన్నారో చైతన్య రెడ్డిని అప్పటి సూపరింటెండెంట్ ప్రకాష్ ని వీళ్ళిద్దరిని కూడా విచారిస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది, దస్తగిరిని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసింది కరెక్ట్ అయినా అని చెప్పేసి కూడా ఇంతవరకు కూడా ఇప్పుడే అయిపోయింది విచారణ. మొత్తం ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా విచారించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రేపు నివేదిక కూడా పంపిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.